పైగా తెలంగాణ రాష్ట్రం కోసం మన రాష్ట్రంలో జరుగుతున్న పోతిరెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని ఆయన ఆపేయడం జరిగింది అంటే ఎంత దారుణానికి ఆయన ఒడిగట్టారో ఒక్కసారి ఆలోచించండి. రాయలసీమ ప్రజలంటే ఎప్పుడూ చిన్న చూపే. మరి తెలంగాణ ప్రాంతంలో పాలమూరు దిండి ప్రాజెక్టులు కట్టి తక్కువ లెవెల్లోనే వాళ్ళు నీటిని తీసుకుని పోతుంటే జగనన్న మన రాయలసీమ గురించి ఆలోచించి ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ని ఆయన తీసుకురావడం జరిగింది. వాళ్ళకంటే ఇంకా కొంచెం దిగువలో మనం నీటిని లిఫ్ట్ చేస్తే కానీ మన రాయలసీమ జీవితాలు బాగుపడవు అని ఆయన ఈ ఆలోచన చేయడం జరిగింది. మరి అది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కానీ ఆ ప్రాజెక్ట్ ని స్టాప్ చేసి మరి ఎంతసేపు అమరావతి పైనే మాట్లాడుతూ ఏదో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నట్టు మన రాయలసీమని మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హేళన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.